ప్రార్థన చేసుకున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవా ఈ ఉదయకాల సమయంలో తండ్రిని పిలుచుకున్న మహాభాగ్యాన్ని చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా మమ్మల్ని అందరినీ మీరు మీ చల్లనైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి దేవా ఈ దినానికి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు వందనాలు. ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా ఎందు నిమిత్తం అయితే కూర్చొని ఉన్నామో ఆ లక్ష్యం నెరవేరుటకు సహాయం దయచేయండి. దేవా మరి నీ దివ్యమైన వాక్కులు వినడానికి మరి పిల్లలు ఆసక్తిగా ఉంటుండగా దేవా మరి వారి ఆసక్తిని బట్టి మంచి విలువైన మాటలు వారి హృదయానికి అందించి వారిని తృప్తిపరచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. కేవలం మీరు సాధనలుగా వాడబడి మీరే మహిమ పొందుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరంభిస్తాయి. ఈరోజు జరగనైన వాక్య పరిచయాలన్నింటిలో మీరే తోడుగా ఉండి మీ పిల్లలకు అవసరమైన వాక్కులను దైవజనుల ద్వారా వినిపింపజేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతుంది. దేవా సర్వాధికారాన్ని మీకే ఆపాదిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూడగలిగితే ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఇరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ అనేది ఇరువురి మధ్య ఉండాలి అని అంటే, నిలువరముగా ఉండాలంటే, ఒక స్టాండర్డ్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి? 2 విడదీసి మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ 2 మాటలను మనం కలిపి చదవగలిగితే సహోదర ప్రేమ ఎలా నిలువరముగా ఉండగలుగుతుందో అన్నది మనకి అర్థమవుతుంది. చూడండి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీడి, ఆతిథ్యము చేయ మరొకడి. ప్రేమ అనేది ఇద్దరి మధ్యన నిలబడాలి అని అంటే మనం ఏం చేయాలా? ఆతిథ్యం అనేది ఇవ్వాలి. ఉట్టి మాటలతో ప్రేమ అనేది కట్టి ఉంచలేదు. ప్రేమ అనేది ఉండదు. ఉట్టి మాటల దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది ఉండదు. కానీ ఏది ఇద్దరు వ్యక్తులను కట్టిపడేస్తుంది ప్రేమ చేత అన్న విషయాన్ని చూడగలిగితే అది కేవలము ఏంటంట, ఆతిథ్యము ద్వారానే అది సాధ్యము అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఇరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇది మనుషులకు కాదట, ఎవరికి చేశారట? దేవదూతలకి. మనం ఎవరికి చేస్తాం? మనం ఎవరికి చేస్తాం? మనుషులుగా. మనం ఎవరికి చేయం. అందుకే మన మధ్యన ఏముండదు? ప్రేమ అనేది ఉండదు. కపట ప్రేమలు, మోసకరమైన ప్రేమలు మన మధ్య ఉండడానికి గల కారణం ఏంటంటే, ఒకరినొకరు మధ్యన మనం ఆతిథ్యం అనేది చేయడం అనేది మర్చిపోయాం. అందుకే మన మధ్యన ప్రేమలు కొదువయ్యాయి అన్న విషయాన్ని ఇక్కడ చెబుతూ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి, ఆతిథ్యము చేయ మరొకటి, దానివల్ల కొందరు ఇరుగకి దేవదూతలకు ఆతిథ్యం చేశారు. చూడగలిగితే ఎలీషా కాలంలో సిరియా దేశపు రాజు ఇజ్రాయెల్ మీద దండెత్తడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
అలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎలీషా గో ఈ రకముగా వీళ్ళు వ్యూహం పన్నారు, ఈ రకంగా ఇజ్రాయెల్ మీదకి వస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచనని భంగపరుస్తాడు ఎలీషా. ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు సిరియా దేశస్తులు భంగపడతారు. దీనికి కారణం ఏంటి? మనలో ఎవడైనా ఉన్నాడా విషయాన్ని తెలియపరిచేవాడు? ఇజ్రాయేలులకు విషయాన్ని తెలియపరిచి మనల్ని ఈ రకంగా భంగపరచడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరండి. మనలో ఎవరు కుట్రదారులు ఎవరు లేరు. వాళ్ళ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక గొప్ప ప్రవక్త, ఎలీషా ప్రవక్త. ఆ ప్రవక్త మన రాకడను ముందుగానే, మన 4 గోడల మధ్య ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాటిని ముందుగానే ఇజ్రాయేలులకు తెలియజేపరుస్తున్నాడు. ఆ ప్రవక్తను బట్టి మనం భంగపడుతున్నాం అని అన్నప్పుడు రాజు ఏమంటాడంటే ఆ ఎలీషా ప్రవక్తనే మనం చంపేద్దాం, ఎలీషా ప్రవక్తనే మనం చంపేద్దాం, అప్పుడు ఇజ్రాయెల్ మీద జయం ఆటోమేటిక్గా వస్తుంది కదా, ఇంకా చంపేద్దామని గొప్ప సైన్యాన్ని ఎలీషా యొద్దకు పంపిస్తాడు. అక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. సేవకుడు భయపడతాడు, ఏంటి ఇంతమంది సేన వచ్చేసింది, సిరియా సేన, మనం బయట పడలేమన్నప్పుడు, పిచ్చోడా ఒకసారి వాళ్ళ వెనకాతలు వెళ్ళి చూడు అని అంటాడు. వెనకాతలు చూసినప్పుడు దేవుని సేన ఎంత గొప్పగా ఉన్నది అని అంటే వాళ్ళకంటే గొప్పగా దేవుని సేన వెనకాతలు ఉన్నట్టుగా దాసుడు చూస్తాడు. అయితే ఎలీషా వీరి కళ్ళు మూయించు అని చెప్పి కళ్ళు మూయించి ఎవరి దగ్గర తీసుకెళ్తాడంటే షోమ్రోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎలీషాని బంధించడానికి వచ్చిన వాళ్ళే ఇజ్రాయెల్ దేశంలో బందీలు అయిపోతారు. ఇప్పుడు రాజు అంటాడు వీళ్ళని చంపేద్దామా అనేసి అన్నప్పుడు, లేదు చంపొద్దు, వీళ్ళకి ఏం చేయాలి? భోజనం పెడదాం, కడుపారా తిని తృప్తి పొంది వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు భోజనం పెట్టమన్నాడు అనేది అక్కడ ఆ సందర్భంలో అర్థం కాదు. కానీ తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చూడగలిగితే 2 రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనం నుండి, 6వ అధ్యాయం 22వ వచనం నుండి, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇజ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. భోజనం ఏం చేసిందండి? ఆతిథ్యం ఏం చేసింది? ఆతిథ్యము పగను చంపింది, ప్రేమను పెంచింది. ఆతిథ్యం పగను చంపింది, ప్రేమను పెంచింది. తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రాలేదు అన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఆతిథ్యం ఏం చేస్తుంది? ప్రేమను పెంచి 2 వ్యక్తులను కట్టి పడుతుంది అన్నప్పుడు అటువంటి ఆతిథ్యానికి మనం ఎలాంటి విలువనిస్తున్నాం? అలాంటి ఆతిథ్యానికి మనం ఎలాంటి విలువనిస్తున్నాం? పాత కాలంలో ఉన్న అబ్రహాము కానీ, యాకోబు కానీ, మిగిలిన లోతు కానీ ఎవరికి కూడా ఇచ్చారు ఆతిథ్యం? మనుషులకే కాదు, దేవదూతలకు కూడా ఇచ్చారంటే ఎంత హై లెవెల్లో వాళ్ళ ఆతిథ్యం ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఎవరిని విడిచిపెట్టేవారు కాదనమాట. కానీ మనం తెలిసిన వ్యక్తి వస్తే మనం ఏం చేస్తాం? ఎప్పుడు వెళ్ళిపోతాడు బాబు అన్నట్టుగా మనము ఎదురు చూస్తుంటాం. వాళ్ళకి ఇంతమందికి వండాలా, వార్చి వడ్డించాలా, ఈరోజు చాలా కష్టం, వెళ్ళిపోతే బాగున్నా అన్న ఆలోచన మనది. అంటే అలా అనుకుంటే ప్రేమ నిలువరముగా ఎలాగ ఉంటుంది? ఉండదు కదా. కనుక దేవుడు చెప్పాడు అంటే అది ఖచ్చితం, వాస్తవం. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము
19వ వచనం, ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదురు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఏది కీడు, ఏది మేలు? శత్రువు దొరికాడు కదా అని వేసేద్దాం అని అనలేదు అక్కడ. రాజు అయితే ఏమన్నాడు, వీళ్ళని వేసేద్దామా ఆయుధంతో అన్నాడు. కానీ ఎలీషా అన్నాడు, అది యుద్ధతంత్రం కాదు. ఏది యుద్ధతంత్రం కాదు? శత్రువు దగ్గర ఆయుధం లేనప్పుడు నువ్వు ఆయుధం పట్టుకొని వాడి మీదకి వెళ్ళడం అనేది యుద్ధతంత్రము కాదు. ఇద్దరి దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు ఇద్దరు పోరాడచ్చు. కనుక ఏమంటున్నాడనంటే, శత్రువు దొరికాడు కదా అని పగ తీర్చుకోవడానికి ప్రయత్నించగా, పగ తీర్చుకునే పని నీది కాదు, ఎవరిది? నాది. పగ తీర్చుకునే పని నీది కాదు, నాది. ప్రేమ చూపించే పని ఎవరిది? ప్రేమ చూపించే పని ఎవరిది? నీది. ప్రేమ చూపించే పని ఎవరిది? నీది. కానీ మనం ఏది ఎంచుకుంటున్నాం? దేవుడు పనిని మనం తీసుకుంటున్నాం, మన పనిని గాలికి వదిలేస్తున్నాం. అంతేనా? దేవుడు ఏమంటున్నాడు, పగ తీర్చుట నా పని. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు పగ తీర్చుకోవద్దు. నువ్వు ఎంతవరకు నీ వల్ల అయితే అంతవరకు నువ్వేం చూపించాలా? ప్రేమ చూపించాలి. లాస్ట్ టైం మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఒక తేలు, ఒక పంతులు, పూజారిని, ఒక తేలు. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు తేలు తన స్వభావాన్ని మార్చుకోలేదు, పూజారి తన స్వభావాన్ని మార్చుకోలేదు. కనుక సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనం ఏంటో అలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలి. పగ తీర్చుకున్నట నీ పని కాదు, ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చుట నా పని. కానీ నీ పని ఏంటి అని అంటే ఏమంటున్నాడంటే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. అదేంటి, నేను శత్రువుని కదా, వీడు నాకు భోజనం పెడుతున్నాడంటే, వాడు ఆలోచనలో ఏమైపోతాడంటే ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అసలు నేను అనుకోలేదే. సిరియా సైనికులు ఏమనుకుంటారు, దొరికారు కదా ఇంకా చంపేస్తారు అనుకుంటారు. కానీ మాకు భోజనం పెట్టడం ఏంటి? చంపకుండా భోజనం పెట్టారు అని అంటే ఇంతవరకు నేను వేరేగా ఆలోచించాను, కానీ ఇప్పుడు వీళ్ళు వేరు అన్న విషయము మీరు ప్రేమను చూపించడం బట్టి వాడికి అర్థమవుతుంది. అప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు మీ హృదయంలో ఉగ్రతను పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవడు చచ్చిపోతాడు మీ ఆతిథ్యానికి? ఎదుటివాడే చచ్చిపోతాడు. అదేనా ఉంది. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదురు. కనుక ఈ రకముగా కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని అంటే, ప్రేమ ఉండాలి, పగ ఉండకూడదు అని అంటే ఏం చేయాలా? ఆతిథ్యం అనేది ఇవ్వాలి. ఆతిథ్యం అనేది ఇవ్వాలి. ఇస్తామా మనం? ఎందుకు ఇవ్వాలి ఆతిథ్యం, ఎందుకు ఇవ్వాలి అన్న విషయాన్ని మనం చూడగలిగితే, దినవృత్తాంతాల గ్రంథము మొదటి గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయము 14వ వచనం నుండి చూడగలిగితే, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము,
మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనే ఉన్నాము. మా భూ నివాస కాలపు నీడంత అస్థిరము స్థిరముగా ఉండువాడు ఒకడును లేడు. ఏమర్థమైంది దీన్ని బట్టి? దావీదు గారు ఏం చెప్తున్నారన్న విషయాన్ని చూడగలిగితే, భూమి మీద మనం అందరము ఎవరమంట? పర్మనెంట్ అన్నాడా? పర్మనెంటా? మనం ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్తాం, అక్కడ పర్మనెంటా? లేదు, అక్కడికి మనం పరవాసులం, లేదా అక్కడ జనులకు అతిథులం. అవునా? మనం వేరే చోట ఉన్నప్పుడు మనం పరవాసులము, వేరొకరికి అతిథులమే, అంతే కదండి. అలాగే భూమి మీద ఉన్న మనల్ని అందరినీ ఏ రకంగా పోలిస్తున్నాడు దేవుడు అని అంటే, పరదేశులమును అతిథులమును. ఎవరికి పరదేశులము, ఎవరికి అతిథులము? చూడండి ఏముంది ఇక్కడ. మా పితరులందరి వరనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఈ భూమి మీద మనం అందరము పరదేశులమును అతిథులము అయితే గనక మనల్ని ఎవరు పోషిస్తున్నారు? మనల్ని ఎవరు పోషిస్తున్నారు? బాగా చూడండి, ఆతిథ్యం అనేది ఎలాంటిదేనంటే, పక్కోడు సొమ్మును దానం చేయడం కాదు, నీ కష్టార్జితాన్ని ఎదుటివాడికి అందులో నుండి పంచి ఇవ్వడం అనేది, అది ఆతిథ్యము అనిపించుకుంటుంది. ఎవరైనా బంధువు వస్తే మీ ఇంటిలో కోడి కట్ చేయాలి కదా. బంధువు వస్తే ఆ కోడి మాంసం వండుతారని చెప్పి పక్కింటికి వెళ్ళిపోయి ఆ పక్కింట్లో కోడి కట్ చేసి ఇది పెడతాడా? అది ఆతిథ్యమా? కాదు. నిజంగా వస్తే, నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలంటే, నీ మందలో లేదా నీ గంపలో శ్రేష్టమైన కోడిని తీసుకుని వచ్చి నువ్వు వాడికి దానిని ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. అది నిజమైన ప్రేమ అని అనిపించుకుంటే గనక, ఈరోజు మనం అందరము అతిథులము పరవాసులము అన్నప్పుడు, ఆ పరదేశులము అతిథులమైన మనలను ఎవరు పోషిస్తున్నారు, ఎవరి సమృద్ధిలో నుండి మనల్ని పోషిస్తున్నారు అన్న విషయాన్ని చూడగలిగితే, ఈ భూమియు దాని సంపూర్ణత ఎవరివి? సదన్ శౌర్య, ఈ భూమియు దాని సంపూర్ణత ఎవరివి? దేవునివి. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుండి పోషిస్తున్నాడు? మన దగ్గర నుండి తీసుకొని మనల్ని పోషిస్తున్నాడా, లేదా తన సమృద్ధిలో నుండి తీసి మనల్ని పోషిస్తున్నాడా? ఏది తీసి పోషిస్తున్నాడండి? మన దగ్గర నుండి తీసుకోవట్లేదండి, ఆయన సమృద్ధిలో నుండి తీసుకొని వచ్చి మనలను ఆయన పోషిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది మీకు అర్థమైతే గనక, మన ఇంటికి ఎవరొచ్చినా అతిథులుగా, పరదేశులుగా ఎవరొచ్చినా వారికి మనం ఏం చేయాలి? ఎందుకంటే మనం కూడా ఎలాంటి వారు? దేవుని ఎదుట, వాళ్ళ ఎదుట మనం అతిథులం కాకపోవచ్చు, కానీ దేవుడి ఎదుట అతిథులు అన్నప్పుడు ఆ దేవుడు మనల్ని ఎలా తృప్తిపరుస్తున్నాడు అంటే, తన సమృద్ధిలో నుండి ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నాడు అన్నప్పుడు ఆ గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు మన ఇంటికి ఒక పరదేశం వచ్చినప్పుడు, అతిథి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఎందులో నుండి ఇవ్వాలి? ఎందులో నుండి ఇవ్వాలి? మన సమృద్ధిలో నుండి తీసి వాడికి పెట్టాలి. ఇది నిజమైన ఆతిథ్యం. ఇది నిజమైన ఆతిథ్యం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎలాంటి ఆతిథ్యాన్ని అయితే మనకు నేర్పిస్తున్నాడో అటువంటి ఆతిథ్యాన్ని మనం ఎదుటివాడి పట్ల మనం చూపించగలిగితే, మన ఇద్దరి మధ్యన ఏం నిలువరంగా ఉంటుంది? ప్రేమ అనేది, సహోదర ప్రేమ అనేది నిలువరముగా ఉంటుంది. అబ్రహాం గారి దగ్గరికి దూతలు వచ్చారు. దూతలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము 11 మొదటి నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమునద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి
కనబడెను. ఎండవేళ గుడార ద్వారమందు కూర్చునిన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అల్లసట తీర్చుకొనిడి. కొంచెము ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనిడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు దాసుని వచ్చి తినను. వారు, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న చారణ వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యుద్ధ ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎలా ఇచ్చాడండి ఆతిథ్యం? ఎలా ఇచ్చాడు ఆతిథ్యం? హృదయపూర్వకంగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అలా ఆతిథ్యాన్ని ఇవ్వడానికి పక్కోడు సొమ్మును దానం చేయలేదు. ఏం చేశాడు? తన సమృద్ధిలో నుండి ఏమిచ్చాడు? అన్నింటినీ ఖర్చు పెట్టి వారికి ఆతిథ్యము చేశాడు. ప్రేమ వల్ల ఇటువంటి ఆతిథ్యము మనం చేయగలుగుతున్నామా? దేవుడు మన పట్ల తన సమృద్ధి నుండి తీసి మనల్ని పోషిస్తున్నప్పుడు, అంత గొప్ప ప్రేమను మనం రుచి చూస్తున్నప్పుడు, మరి మనము తోటి వారికి, మన ఇంటిని ఆశ్రయించి వచ్చిన వారికి ఎటువంటి ఆతిథ్యము మనము చేయగలుగుతున్నాం? అసలు రానిస్తున్నాం ఇంట్లోకి? ఆలోచించండి. కదా బయటే ఉంటే బాగున్నాం, ఇంటికి వస్తే వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలి అని ఫీల్ అవుతున్నావా? ఆలోచించండి. కానీ ఇలాంటి ఆతిథ్యము మనం ఎప్పుడు చేయము. కానీ ఒక ఆతిథ్యం చెప్పకపోయినా అడగకపోయినా చేసేస్తాం. 2 రకాలైన ఆతిథ్యాలు ఉన్నాయి. 2 రకాలైన ఆతిథ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు చెప్పాను. ఒకటి, తన సమృద్ధిలో నుండి ఖర్చు పెట్టి నీ ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వడం. రెండోది ఏంటో తెలుసా? నీ ఇంటికి వచ్చాడు, నువ్వే ఆహ్వానించావు, కానీ నీ సమృద్ధిలో నుండి ఇవ్వట్లేదు. పక్కోడి సమృద్ధిలో నుండి నువ్వేం చేస్తున్నావు? దానిని నీ ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యంగా అర్పిస్తున్నావు. 2 రకాలైన ఆతిథ్యాలు. ఒకటి నీ సమృద్ధిలో నుండి ఇవ్వడం, రెండోది పక్కవాడిది దోచుకొని దానిని ఆతిథ్యంగా ఇవ్వడం. ఈ రెండిట్లో ఏది మనం ఎక్కువ చేస్తాం తెలుసా? చేయట్లేదని చెప్పకండి. ఏది ఎక్కువగా ఎవరు చేస్తున్నారో తెలుసా? మొదటిది ఎవ్వరూ చేయం. మొదటిది చాలా తక్కువ. కానీ రెండోది పక్కవాడిది తీసి పెట్టేది ఉంది చూసారా? ఆ ఆతిథ్యమే మనం అందరము చేస్తున్నాం. నిజం. ఆ ఆతిథ్యాన్నే మనం అందరం చేస్తున్నాం. నమ్మలేకపోతున్నారా? అబ్రహాం ఇచ్చిన గొప్ప ఆతిథ్యము, అది మనకి మాదిరి కావాలి. కానీ అటువంటి దానిని మనం పక్కన పెడుతున్నాం. దేనిని మాదిరిగా తీసుకుంటున్నామనంటే, దేనిని అవలంబిస్తున్నామని చూడగలిగితే చూడండి, చక్కటి మాట మనకి కనబడుతుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 1వ వచనం నుండి మనం చూడగలిగితే, అధ్యాయం చెప్పలేదా? 12 కదా. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను. దీనికి ముందు సందర్భం మనకు తెలిసి ఉండాలి. దీనికి ముందు 12వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అది అర్థం కావాలంటే 11వ అధ్యాయంలో ఏం జరిగింది అన్నది మనకి తెలియాలి. 11వ అధ్యాయంలో ఏం జరిగింది? ఈయన చల్లవేళ సాయంకాల పూట ఆయన తన ప్రాకారం మీద వెళ్తున్నప్పుడు ఈయన బెత్షెబను చూశాడు. బెత్షెబను చూసిన తర్వాత కావాలనుకున్నాడు, ఆమెతో పోయాడు. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆమె భర్తను
దావీదు గారు చంపించడం అనేది జరిగింది. ఇది అలాగా కామప్ అయిపోయింది అని అనుకున్నారు దావీదు. మళ్ళీ నార్మల్ లైఫ్లోనికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అన్నీ చూస్తాడు గనక చూసిన దేవుడు దావీదు దగ్గరికి ఇప్పుడు ఎవరిని పంపించాడు? ప్రవక్తని పంపించాడు. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణం ముందు 2 మనుషులు ఉండిరి. విషయం దావీదు దగ్గర డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి. ఎందుకు ఉపమానార్థంగా చెబుతున్నాడు? ఇక్కడ ఉపమానార్థంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, రాజులు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. డైరెక్ట్గా చెప్తే తెగిపోవచ్చు పేక. అర్థమైంది కదా? కనుక వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాటిని చెప్పాలి. విషయాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పించాలి. దావీదుకి అబ్షాలోము మీద కావాలన్న కోరిక ఉంది, కానీ అబ్షాలోముని రమ్మనలేడు. అప్పుడు యోవాబు సేనాధిపతి ఎవరిని పంపించాడు దావీదు దగ్గరికి? యుక్తిగా మాట్లాడే ఒక స్త్రీని పంపించాడు. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా విషయం. అంటే డైరెక్ట్గా చెబితే రాజు ఎలా రియాక్ట్ అవుతాడు? గనక దావీదుని మాటల్లో పెట్టాలి, రాజుని మాటల్లో పెట్టాలి, మాటల్లో పెట్టి విషయానికి తీసుకురావాలి. అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. డైరెక్ట్గా విషయాన్ని చెప్పకుండా ఏం చేస్తున్నాడు చూడగలిగితే, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఒకానొక పట్టణం ముందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. ఐశ్వర్యవంతుడు అంటే ఏమైనా కొదువండి? దరిద్రుడి కంటే కొదువు ఉంటుంది. ఉన్నదే ఇంకా బంగారం కదండి. ఏదైతే ఉన్నదో అదే బంగారం. కానీ ఐశ్వర్యవంతుడికి అంతా బంగారమే. కనుక ఏది పోయినా పెద్ద విషయం కాదు. కనుక ఇక్కడ ఒక ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు ఒక పట్టణంలో ఉన్నారని చెప్తున్నాడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునే ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలను త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె నుండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. అర్థమైందండి బాగా? ఒక మార్గస్థుడు వచ్చాడంట ఐశ్వర్యవంతుని ఇంటికి. ఇప్పుడు మార్గస్థుని వచ్చినప్పుడు ఆయనకి నువ్వు నిజంగా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే ఎందులోటి తీసి ఇవ్వాలి? ఆయన సమృద్ధిలో నుండి తీసి ఇవ్వాలి. కానీ ఎవరిది తీసి ఎవరికి ఇచ్చాడు? దరిద్రుడికి ఉన్నది ఒకటే. వాళ్ళ ఇంటికి వెళ్తే దరిద్రుడు చేసేవాడేమో, ఆ గొర్రె పిల్లనే కట్ చేసి పెట్టేవాడేమో. కానీ వచ్చింది ఎవరు? అతిథి ఎవరింటికి వచ్చాడు? ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చాడు. కానీ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు? కూర్చో, నీకు భోజనం పెడతామని చెప్పి ఏం చేశాడు? ఆ దరిద్రుని ఇంటికి వెళ్ళి ఆ గొర్రె పిల్లలను పట్టుకొని దానిని వచ్చి ఆ బలిచ్చి ఆతిథ్యము ఇచ్చాడు. మార్గస్థుడు ఆయన ఇంటికి వచ్చిన మార్గస్థునికి ఆతిథ్యము చేశాడు. ఇటువంటి ఆతిథ్యాన్ని మనమందరము చేస్తున్నాం ప్రేమ వల్ల. దావీదు చేశాడండి, మేము చేయలేదు అని అంటున్నారా? లేదు. మనందరం ఇదే చేస్తున్నాం. దేవుడు చెప్పిన ఒక ఆతిథ్యాన్ని పక్కన పెట్టాం, కానీ చెయ్యమని చెప్పని ఆతిథ్యాన్ని మనమే కల్పించుకొని చేస్తున్నాం. ఇది చేయమని చెప్పలేదు ఈ ఆతిథ్యాన్ని.
ఎందుకంటే ఈ ఆతిథ్యం వల్ల ఏమొస్తుంది? ఇటువంటి ఆతిథ్యం వల్ల ఏమొస్తుంది? ఏమన్నాడు చూడండి, దావీదు ఏమన్నాడు? ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. ఇటువంటి ఆతిథ్యం వల్ల నీకు మరణం సంప్రాప్తిస్తుంది అన్నప్పుడు దేవుడు ఇటువంటి ఆతిథ్యం చేయమంటాడా? చేయమంటే మరి ఎటువంటి ఆతిథ్యం చేయమంటాడు? నీకు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నువ్వు ఎటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వాలంటే నీ సమృద్ధిలో నుండి తీసి నువ్వు ఏమి ఇవ్వాలి? నీ ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యము ఇవ్వాలి. అర్థమవుతుందా? అందులో జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది, కానీ ఇందులో ఏముంది? మరణం ఉంది. ఇటువంటి ఆతిథ్యాన్ని దేవుడు చేయమంటాడా? దేవుడు చేయమని చెప్తాడా? చెయ్యమని చెప్పకపోయినా మనమందరము ఏది చేస్తున్నామో తెలుసా? దీనినే చేస్తున్నాం. ఇంతకీ ఉపమానార్థం ఏంటి? అతిథి ఎవరు? ఐశ్వర్యవంతుడు ఆ వాడికి, ఆ అతిథికి దేనిని ఇచ్చాడు అన్న విషయాన్ని మనం చూడగలిగితే, ఇప్పుడు ఐశ్వర్యవంతుడి ఇంటికి వచ్చిన ఆ మార్గస్థుడు అతిథి ఎవరో చూడగలిగితే కిందకి చూడండి. 7 వచ్చిన, నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. దావీదే ఆ మనుషుడంట. ఆ ఐశ్వర్యవంతుడు ఎవరో కాదు, ఎవరు? దావీదు. మరి దావీదు ఇంటికి వచ్చిన ఆ అతిథి ఎవరు? దావీదు ఇంటికి వచ్చిన ఆ అతిథి ఎవరు? కోరిక. అతిథి ఎవరు? బెత్షెబాను అనుభవించాలి అన్న తప్పుడు కోరిక ఆయన తన ఇంటిలోనికి ఆహ్వానించిన అతిథి. అర్థమవుతుందా? అది మార్గాన్న పోయేది. ఆలోచనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కదా. ఆలోచనలు అనేవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఎవరో ఒక ప్రశ్న వేశారు అన్నప్పుడు, మనిషి గాంధీ గారి విషయం ఏదో వచ్చినప్పుడు మాట్లాడిన ఒక ఎగ్జాంపుల్, ఇది పాపం కదా అని కొడుకు తండ్రిని ప్రశ్నించినప్పుడు, ఆలోచనలు రావడం అనేది పాపం కాదు, ఆలోచనలు వచ్చి నీలో గూడు కట్టుకుంటే చూడు, అప్పుడు అది పాపం. పక్షులు మన తల మీద ఎగరడం తప్పేం కాదు. తప్ప కొన్ని ఆపగలరా ఏమన్నా? అలాగే ఆలోచనలు కూడా మన తలలో రావడం అనేది తప్పేం కాదు. కానీ మన మీద పక్షి గూడు కట్టుకుంది అనుకోండి, పక్షులు ఎగరడం తప్పు కాదు, పక్షి గూడు కట్టుకోవడం తప్పు. పక్షి ఎందుకు గూడు కట్టుకుంటుంది? నువ్వు చలనం లేనివాడుగా ఉన్నావు, యాక్షన్ లేదు నీ దగ్గర, విగ్రహం దగ్గరే కదా గూడు కట్టుకుంటుంది పక్షి. అలాంటిది నీ తల మీద గూడు కట్టుకుందంటే నువ్వే దానికి ఏం పలికావు? ఆహ్వానాన్ని పలికావు. నువ్వు ఆహ్వానం పలకపోతే అది వచ్చి నీ మీద గూడు కట్టదు కదా. అలాగే ఆలోచనలు, పాపపు ఆలోచనలు అనేవి అనేకములు మనిషి తలలోనికి వస్తాయి, కానీ దానికి నువ్వు ఏం కట్టకూడదు? గూడు కట్టకూడదు. ఆలోచనలు రావడం సహజం, అది పాపము కాదు. కానీ ఆ ఆలోచనలకు నువ్వు ఒక చక్కటి నిర్మాణాన్ని లోపల చేసి ఇస్తున్నావు చూసావా, అది తప్పు. ఇప్పుడు మార్గమున పోయే దాన్ని ఎవరు పిలుచుకొని వచ్చారు? దావీదు గారికి వచ్చిన ఆలోచన, వెంటనే దాన్ని డైవర్ట్ అవ్వచ్చా? అవ్వకూడదా? అవ్వచ్చు, కానీ అవ్వలేదు. వెళ్ళిపోతున్న వాడిని ఏం చేశాడు? నాలోనికి రా అని ఆ అతిథిని పిలిచాడు. ఏంటి అతిథి? బత్షెబాను అనుభవించాలన్న కోరిక అతిథి. వచ్చింది వెళ్ళిపోద్ది, కానీ లోపలికి పిలిచింది ఎవరు? నీకు ఆతిథ్యం ఏం చేస్తాను రా అని పిలిచింది ఎవరు? దావీదు గారు. మరి పిలిచారు,
పిలిచినప్పుడు దేనిని ఆతిథ్యంగా ఇవ్వాలి చెప్పండి? కోరిక వచ్చింది, కోరికని అతిథిగా పిలిచాడు. ఈయన కాకపోతే వేరేవాడు చేస్తాడు, ఈయన కాకపోతే మార్గస్థుడు కనుక వేరేవాడు ఇంటికి వెళ్తాడు, వేరేవాడు దానికి ఏ రకమైన ఆతిథ్యం ఇవ్వాలో వాడు చేసుకుంటాడు. కానీ దావీదు గారు కోరుండి దాన్ని పిలిచి, గో నువ్వు కూర్చో, నీకు నేను ఆతిథ్యం ఇస్తానని చెప్పి ఏ ఆతిథ్యం ఇచ్చాడు? ఊరియా భార్యను ఆ అతిథికి ఎలా చేశాడు? ఆతిథ్యము ఇచ్చాడు. తన హృదయంలో పుట్టిన ఒక కోరికకు అపవాదికి ఇవన్నీ హృదయం నుండి వస్తాయి కదా, వీటికి ఆయన పిలిచి ఆయన హృదయములో ఆతిథ్యం ఇచ్చి, ఇగో నువ్వు కూర్చొని నేను సంతృప్తి పరుస్తానని చెప్పి ఎవరిని తీసుకొని వచ్చాడంటే పక్కింటి ఊరియా భార్యను తీసుకొని వచ్చి ఆ అతిథికి ఆతిథ్యము చేశాడు. ఇది దేవుడు కోరిన ఆతిథ్యము కానే కాదు. దీనివల్ల ఏమొస్తుందని చెప్తున్నాడు చూడండి. దీనివల్ల ఏమొస్తుంది? 13వ వచనము, నేను పాపము చేసేదనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుడు పరిహరించకపోతే నువ్వేమవుతావు? ఇటువంటి ఆతిథ్యం చేసినందుకు చనిపోవాలి. కానీ దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు గనక ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అన్న విషయం అర్థమవుతుంది. అంటే ఇటువంటి ఆతిథ్యము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకువెళ్తుంది. ఇది దేవుడు కోరిన ఆతిథ్యం కాదు. దేవుడు కోరిన ఆతిథ్యం అది వేరు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలంటే నీ సమృద్ధిలో నుండి తీసి వారికి ఆతిథ్యం చేయాలి. ఇటువంటి ఆతిథ్యాన్ని అనేకులకు మీరు చేయగలిగితే మీకు అది ఆశీర్వాదకరముగా ఉంటుంది అన్నది దేవుడు కోరుకున్నదైతే, ఈరోజు మనము కోరుకోకుండా చేస్తున్నదేంటి? మార్గస్థుని పిలిచి, వాడు నేను కోరలేదు, నువ్వు కాకపోతే నాకు వేరే ఇల్లు ఉంది, కానీ వెళ్ళిపోతున్న వాడిని ఎవరు పిలిచారు? నువ్వు రా అని వాడిని పిలిచి కూర్చోబెట్టి, ఇదిగో నీకు విందు చేస్తానని చెప్పి వాడి కొరకు ఏం చేస్తున్నాం అనంటే మనం ఇతరులను వాడికి అప్పగిస్తున్నాము. అర్థమవుతుందా? ఇది మన అందరం చేయట్లేదా? మన హృదయములో పుట్టే ప్రతి తలంపుకు మనం మన హృదయములో గూడు కట్టి వాడి కోరికను తీర్చడానికి మనం పరుగులు పెట్టట్లేదా? ఇటువంటి ఆజ్ఞ ఎవరు అవ్వట్లేదా? ఆలోచించండి. ఇదే ఆతిథ్యాన్ని చేస్తున్న ప్రేమన వల్ల, ఇదే ఆతిథ్యం. ఇస్కరియోతు యూదా మనందరికీ తెలుసు. ఇస్కరియోతు యూదా కూడా ఒక మార్గస్థుడు ఒకడు కలిశాడు. కలిసిన మార్గస్థుని, నువ్వు రా, నా లోపలికి రా, నా ఇంట్లోకి రా అని ఆ మార్గస్థుని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, నువ్వు నా ఇంట్లో హ్యాపీగా కూర్చో, నీకు నేను మంచి ఆతిథ్యాన్ని ఇస్తాను అని చెప్పాడు. అలా పిలిచి కూర్చోబెట్టి ఆతిథ్యము ఇస్తానని చెప్పి ఎవరిని ఆతిథ్యానికి ఇచ్చాడు అన్న విషయాన్ని మీరు చూడగలిగితే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, లూకా సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 56, 57 వచనాలు. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసిన ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు
తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. ఒక సమాచారం అనేది వీరి దగ్గర నుండి బయలు వెళ్ళింది. ఒక సమాచారం అనేది వీరి దగ్గర నుండి బయలు వెళ్ళింది. ఏంటో సమాచారం? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. ఓకేనా? వెళ్ళిందా? ఒక వ్యక్తి వెళ్ళాడు, వీళ్ళ దగ్గర నుండి ఒక వ్యక్తి వెళ్ళాడు. వీడు మార్గస్థుడు, ఎవరైనా ఆహ్వానించవచ్చు కదా, మార్గస్థుడిని ఎవరైనా ఆహ్వానించవచ్చు. అయితే ఎవరు ఆహ్వానించారన్న విషయాన్ని చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. వాళ్ళు ఒక సమాచారాన్ని బయటకు విడుదల చేశారు. ఏంటంటే యేసుక్రీస్తుని ఎవరికైనా కనబడితే ఆయన అక్కడ ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అన్న ఒక సమాచారాన్ని బయలుదేరదీశారు. ఆ సమాచారం ఈ ఎంట అంట ప్రాకి ఇప్పుడు ఎవరింటికి వచ్చింది? ఇస్కరియోతు యూద ఇంటికి వచ్చింది. ఇస్కరియోతు యూద ఇంటికి కూడా వచ్చింది. విని ఖాతర చేయకపోతే లోపలికి వచ్చేవాడు కాదేమో, కానీ దాన్ని వినిన తర్వాత దానికి ఖాతిరదారి చేశాడు, లోపలికి పిలిచాడు. రా, నేనున్నాను, నేను తెలియజేస్తాను, నేను నీకు తెలియజేస్తానని చెప్పి తన హృదయంలోనికి ఆ ఆలోచనను తీసుకుని వచ్చాడు, ఆ వ్యక్తిని తీసుకుని వచ్చాడు. అర్థమవుతుందా? చెప్తున్నది అర్థమవుతుందా? వ్యక్తిని తీసుకుని వచ్చాడు. కూర్చో, నీకు ఈరోజు మంచి భోజనం పెట్టిస్తాను, పెట్టిస్తాను అని చెప్పిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. ఏంటంటే వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టి ఉండించెను గనక అని చెప్పాడు. తండ్రి తన చేతికి కాదండి, ఇది అక్కడ వరకు ఏంటి? అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించున్నాడు. ఇప్పుడు ఆలోచన వరకు ఓకే. ఇందాక చెప్పాను కదా, ఆలోచన రావడం అనేది సహజం, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ గూడు కట్టుకోవడం అయితే ఆపచ్చు. అది నా చేతుల్లోనే ఉంది. చేతకాని వారిలాగా అయితే దేవుడు మనల్ని చేయలేదు, దాన్ని ఆపగలిగే వారిగా దేవుడు చేశాడు. కానీ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి తన ఇంటిలో అతిథిగా ఆహ్వానించి కూర్చోబెట్టడానికి ఎవరు అవకాశం ఇచ్చారని చూడగలిగితే ఇస్కరియోతు యూద అవకాశం ఇచ్చాడు అన్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 26-30 వచనాలు. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అతిథిని ఆహ్వానించాడు. అతిథిని ఇంతవరకు బయటే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ అతిథిని లోపలికి పిలిచిన తర్వాత ఏది తప్పదు? పిలిచి కూర్చోబెట్టిన తర్వాత ఏది తప్పదు? ఖచ్చితంగా విందు చేయాలి. ఇప్పుడు ఇస్కరియోతు యూద ఎలాంటి విందు చేశాడు ఆ వ్యక్తికి, ఆ అపరిచితుడికి అన్న విషయాన్ని చూడగలిగితే కిందకి చదవండి. ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎవరి నిమిత్తమో అతనితో ఇలాగో చెప్పానో అది భోజనంలో కూర్చున్న వాళ్ళు ఎవరిని తెలియలేదు. డబ్బు సంచి యూదా దగ్గర ఉండేను గనక పండుగకు పేదలకు ఇమ్మనేనని చెప్పాడేమో అనుకున్నారు. 30వ వచనం, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ బయటకు వెళ్ళాడు. దేనికి బయటకు వెళ్ళాడు? దేవదూతలు అబ్రహాము గారి దగ్గరికి రాగానే ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? విందు చేయడానికి పిండి. హలో మైక్ ఆపిస్తారా?
హలో, దూతలను పక్కన పెట్టి ఏం చేశాడండి ఆయన? పిండికి సిద్ధపరిచాడు. తర్వాత మాంసానికి దూడను సిద్ధపరిచాడు. తర్వాత పాలు వెన్న తీసుకుని వచ్చాడు కదా. అలాగే ఇప్పుడు అతిథిని ఆహ్వానించిన తర్వాత ఏం తీసుకురావడానికి వెళ్తున్నాడు ఇస్కరియోతు యూదా? విందు చేయడానికి అవసరమైన వాటిని కూర్చడానికి వెళ్తున్నాడు. ఇంతకీ ఆ విందు ఎవరు కాదు, ఆ విందు ఎవరు? యేసుక్రీస్తు వారు. విందుకు పిలిస్తే ఎవరిని ఇవ్వాలి చెప్పండి? విందుకు పిలిస్తే ఎవరిని ఇవ్వాలి చెప్పండి? తన సమృద్ధిలో నుండి తన వాటిని ఇవ్వాలే గాని ఇప్పుడు ఇస్కరియోతు ఎవరిని అన్నాడు? ఆ అపరిచితుడికి హలో, అయిపోయిందా? ఇస్కరియోతు యూదాలోనికి అపవాది ప్రవేశించాడు, అంటే ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు విందు చేయాలి కదా. విందు చేయడానికి ఆయన బయటకు వెళ్ళాడు. ఆ విందు చేయడానికి ఆయన బయటకు వెళ్ళింది దేనికి? ఆ వ్యక్తికి ఎవరిని ఇవ్వడానికి? బలిగా యేసుక్రీస్తు వారిని బలిగా ఇవ్వడానికి ఆయన బయటకు వెళ్ళాడు. చివరికి ఆయన దగ్గరకు వచ్చిన అతిథికి ఎవరిని బలిచ్చాడు? యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించాడు. ఇటువంటివి ఎవరు అడగకపోయినా మనం చేస్తున్నాం ప్రేమను వల్ల. ఇటువంటి ఆతిథ్యాన్ని మనము చేస్తున్నాం. ఆడు అడగట్లేదు, మనమే పిలుస్తున్నాం, కూరండి రండి. ఎందుకంటే మార్గస్థుడు అన్నప్పుడు మార్గాన్ని పోయేవాడు, నువ్వు కాకపోతే వేరొకరు కదండి. చిన్న ఎగ్జాంపుల్, మ్యాచ్ అవుతుందో నాకు తెలియదు. ఎలీషా గారు మార్గమున వెళ్తుంటుండగా ఒక ఆమె ఆయనను కనిపెడుతుంది మాటికి. షూనేమీరాలు మార్గమున పోయి ఆ ప్రవక్తకు పిలిచి తన ఇంటిలోనే బస ఏర్పాటు చేసి ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం అనేది చేసింది ఆవిడ. ఒకవేళ ఈవిడ ఇవ్వలేదనుకోండి, వేరొకరు ప్రేరేపితులైన వాళ్ళు ఇస్తారు కదా ఆతిథ్యం. అలాగే అపవాది అనేవాడు మార్గస్థుడు. ఇస్కరియోతు యూదాయే అప్పగిస్తాడని పాత నిబంధనలో ఎక్కడ ప్రవచనంలో ఉందా? ఒక వ్యక్తి అప్పగిస్తాడని ఉంది, కానీ ఆ వ్యక్తి ఇస్కరియోతు యూదా అని మాత్రము లేదు. అది ఎవరైనా కావచ్చు, అప్పగించే వ్యక్తి ఎవరైనా కావచ్చు. కానీ రియాలిటీలోకి వచ్చినప్పటికీ ఎవరున్నారు ఆ ప్లేస్లో అని అంటే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అంటే వెళ్ళిపోతున్న వాడిని ఎవరు ఆహ్వానించలేదు. ఎవరు ఆహ్వానించారు? ఇస్కరియోతు యూదా ఆహ్వానించి ఆ అపరిచితుడికి ఎవరిని విందుగా ఇచ్చాడంటే యేసు ప్రభువుని విందుగా ఇచ్చాడు. ప్రేమను వల్ల ఇది దేవుడు కోరిన ఆతిథ్యము కానే కాదు. దేవుడు కోరినది నీ సమృద్ధిలో నుండి నీ కష్టాన్ని ఇచ్చి ఎదుటివాడికి ఆతిథ్యం చేయమన్నాడు తప్పితే పక్కోడి కష్టాన్ని దోచుకొని నీ ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యం అమ్మని దేవుడు చెప్పలేదు. అటువంటి ఆతిథ్యము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. ఆశీర్వాదము రావడం పక్కన పెట్టండి, మరణానికి అది నడిపిస్తుంది. కనుక ఈ రెండు ఆతిథ్యాలలో మనం ఏ ఆతిథ్యం వైపుకు మొగ్గు చూపుతున్నాం అన్న విషయాన్ని చూడగలిగితే, దేవుడు చెప్పకుండానే మనంతట మనమే దారిని పోయేవాడిని మన హృదయంలోనికి పిలిచి వాడికి చక్కగా పేటేసి ఆకేసి అందులో వాడికి విందు చేయడానికి ఏం చేస్తున్నామంటే పక్క వాడిని ఇబ్బంది పెట్టేవాడముగా మనము ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు న్యూస్లో మనకి కనబడుతున్నవన్నీ ఇవే కదా. ఒక ముసలివాడు ఒక మనవరాలి స్థాయిలో ఉన్న ఒక చిన్నారిని చిరుస్తున్నాడు అంటే ఎవరికి ఆతిథ్యం చేస్తున్నాడు? వాడిలోకి వచ్చిన ఒక తప్పుడు కోరికకు వాడి పిలిచి కూర్చోబెట్టి, ఇదిగో నేను ఈరోజు నీకు ఆతిథ్యం చేయబోతున్నాను అని చెప్పి ఎవరిని ఆతిథ్యం ఇస్తున్నాడంటే మనవరాలి వయసులో ఉన్న చిన్న పిల్లను ఆ వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ప్రేమన వల్ల ఇలాంటివి ఎన్ని జరగట్లేదు. ఇలాంటివి మనం అనుకోకుండానే మనమే కావాలని కాదు,
అనుకోకుండానే మనము ఇలాంటి ఆతిథ్యాన్ని చేయగలుగుతాం తప్పితే దేవుడు పెట్టిన ఆతిథ్యాన్ని మనము చేయడానికి ఇష్టము చూపటం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇష్టం చూపటం. మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఎలాంటి ఆతిథ్యాన్ని ఆయన ఇచ్చాడు అన్నది ఒక్కసారి చూడగలిగితే మీరు నేను ఇవ్వాల్సిన ఆతిథ్యం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి ఆతిథ్యం ఇచ్చారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏంటి, ఎలాంటి ఆతిథ్యం చేశారండి? ఎలాంటి ఆతిథ్యం చేశారు? ఆయన దగ్గర ఏమున్నది ఆతిథ్యం ఇవ్వడానికి? ఆయన శరీరం తన్ను తాను ఏం చేసుకున్నాడు? బలిగా సమర్పించుకున్నాడు. దేవునికి బలిగా సమర్పించుకున్నాడు అన్నది మనకి అర్థమైతే ఇంత గొప్ప ఆతిథ్యము చేసిన వాళ్ళు ఎవరున్నారు ఒకసారి ఆలోచించండి. తన్ను తాను అర్పించుకున్నటువంటి ఆతిథ్యం చేసిన వాళ్ళు ఎవరున్నారా? ఆయన తప్పితే ఇంకొకరు ఎవరు మనకి కనబడట్లేదు. ప్రియమైన వాళ్ళారా, మరి అంత గొప్ప వ్యక్తిని నమ్ముకున్న మనము ఎటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వాలి అంటే పక్కోడిది కాదు. ఎవరిది ఇవ్వాలి? మన సమృద్ధిలో నుండి ఇవ్వాలి. ఒకవేళ మనకు సమృద్ధి లేకపోతే మనము ఏం చేయాలి? ఆ దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి ఏం చేయాలి? మనల్ని మనము బలిగా అర్పించుకోవాలి. అదే కదా రోమపత్రిక 12:1 సజీవ యాగముగా మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకొనుడి. ఇలాంటి ఆతిథ్యం మనం చేయగలుగుతున్నాం. ఆలోచించండి. మంచి ఆతిథ్యం ఎప్పుడు ఒంటరిగా జరిగేది కాదు. ప్రియమైన వల్ల ఆ అతిథి ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు రాడు. మంచి ఆతిథ్యం అనేది ఉన్నప్పుడు కుటుంబం అంతా కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇలాంటి ఆతిథ్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇలాంటి ఆతిథ్యం మనం ఇస్తాం చూసారా, అతిథిని కూర్చోబెట్టి మనం ఇస్తాం చూసారా, ఈ ఆతిథ్యం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ అతిథి వస్తాడు. అతిథి ఎప్పుడు వస్తాడు? ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాడు. కనుక ఒంటరిగా మీరు ఉన్నప్పుడు మీకు ఆడ అతిథి అనేది తెలిసిపోయింది, మార్గస్తుడినే మీరే పిలిచారన్న విషయం అర్థమైపోతే కనుక అటువంటి వాడికి ఆతిథ్యం చేయడానికి మీరు మొగ్గు చూపొద్దు. కుటుంబంగా మీరు ఉన్నప్పుడు ఎవరైనా వస్తే కనుక వాడికి ఆతిథ్యం చేయడానికి మీరు చూడండి. ఎందుకంటే దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము ఎవరితో పాటు ఆతిథ్యం ఇచ్చాడు? శారా ఉన్నది, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాని విషయం అందరికీ తెలుసు. కానీ దావీదు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ విషయం ఎవరికైనా తెలుసా? అతిథి వచ్చాడన్న సంగతి కూడా ఎవరికైనా తెలుసా? తెలీదు. దేవుడు నాతానికి చెప్తూ తెలిసింది, కానీ ఎవరికి ఆ విషయము తెలీదు. అది అజ్ఞాత వ్యక్తి, స్ట్రేంజర్ అని అందుకే అన్నాడు. మార్గస్తుడు ఎవడో అలాంటి వ్యక్తి ఎప్పుడు వస్తాడో మన దగ్గరికి అంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాడు. నిజమైన అతిథులు ఎప్పుడు వస్తారు? దేవుడు మెచ్చే ఆతిథ్యం ఎప్పుడు ఇవ్వగలుగుతాం? అందరూ ఉన్నప్పుడు, అందరి సమక్షంలో వాడు వస్తాడు. అలాంటి వాడికి మనము ఆతిథ్యం ఇవ్వచ్చు. కానీ ఇటువంటి వాడు ఎప్పుడు వస్తాడంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చూసి వస్తాడు. ఎప్పుడు యోధాలకు ప్రవేశించాడు చెప్పండి? ఈ 12 మందిలో నుండి ఎప్పుడైతే యోధా బయటకు వెళ్ళాడో అప్పుడు ఈ అతిథి యోధాని పలకరించాడు. అర్థమవుతుందా? ఇది కుంపటిగా ఉన్నప్పుడు పలకరించలేదు. కుంపటిలో నుండి బయట పడినప్పుడు యోధాని ఆ అతిథి పలకరించాడు, హాయ్ అని. విందు కూడా అలా చేశాడు, ఒంటరిగానే. ఇందుకు ఎలా సిద్ధపడ్డాడు? ఒంటరిగానే. ఆయన లేడు ఆ రోజు. గెత్సెమనే తోటలో ఎవరు లేరు, మిగిలిన శిష్యులు అందరూ ఉన్నారు, కానీ ఇస్కరియోతు యూదా లేడు. ప్రియమైన వాళ్ళు, కనుక ఇటువంటి ఆతిథ్యాన్ని మనం చేయడానికి
అస్సలు మనము ఆలోచించకూడదు. ఒకటే ఒక మనకు ఆతిథ్యం, అదేంటంటే నీ సమృద్ధిలోనిది తీసి నీ సహోదరులకు నువ్వు ఆతిథ్యం చేయాలి. ఒకవేళ నీ దగ్గర లేకపోతే నువ్వు దేవుడికి ఎలా ఆతిథ్యం చేయాలంటే నిన్ను నువ్వు అప్పగించుకొని దేవుడికి ఆతిథ్యం చేయాలి. కానీ పక్కవాడిది తీసి ఆతిథ్యం చేయాలనుకోవడం అది దేవుడు మెచ్చే ఆతిథ్యము కానే కాదు. అది ఎవరు మెచ్చేదంటే అపవాది మెచ్చేది. అపవాది నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు నాలాగే ఎక్కడికి వెళ్ళకూడదు? పరలోకం వెళ్ళకూడదు. నాకు ఎలాగ పరలోకంలో ప్లేస్ లేదు, కనుక నువ్వు నా ఇష్టడివి అని ఆడంటున్నాడు. అంటే నాలాగే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళకూడదు అన్న ఆలోచన వాడిది. ఇంకా వాడు మెచ్చుకుంటున్నాడు అని అంటే, వాడు నిన్ను మెచ్చుకుంటున్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు వాడికి తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తావు వాడికి తెలుసు. నాలాగే వీడు కూడా నరకానికి వచ్చేస్తాడు అన్న విషయం వాడికి తెలుసు. అందుకే నిన్ను మెచ్చుకుంటున్నాడు. కానీ దేవుడు ఎందుకు మెచ్చట్లేదంటే నువ్వు నరకానికి వెళ్ళడం ఆ దేవుడికి ససేమిరా ఇష్టం లేదు. కనుక అటువంటి ఆతిథ్యాన్ని అసలు ఆలోచనలోనికే తీసుకురావద్దన్న విషయము చెప్తున్నాడు. అది ఎప్పుడు చెప్పాడు? ప్రారంభంలోనే చెప్పాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు కదా, ఈ ప్రేమకు బదులుగా నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమించగలను అన్నది వారి అర్పణలోనే వారు చూపెడుతున్నారు. మొదటిది హెబెలు అలాగే కయీను. హెబెలు ఎలాంటి అర్పణ ఇచ్చాడంటే తన సమృద్ధిలో నుండే శ్రేష్టమైన వాటిని దేవుడికి బలిగా ఇచ్చాడు. అలాగే కయీను కూడా తన సమృద్ధిలో నుండే ఏదో ఇవ్వాలని నామకే వాస్తే అంటే పేరుకి ఇవ్వాలన్నట్టుగా దేవుడికి అర్పణగా ఇచ్చాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరిగింది సందర్భం మనందరికీ తెలుసు. ఏం జరిగింది? దేవుడు హెబెలు అర్పణను మెచ్చుకున్నాడు, కయీను అర్పణని మెచ్చుకోలేదు. అప్పుడు మనోడు ఏం చేసుకున్నాడు? ముఖం చిన్నపుచ్చుకున్నాడట. ఎవరు? కయీను ముఖం చిన్నపుచ్చుకున్నాడట. అప్పుడు దేవుడు అంటున్న మాటని ఎప్పుడైనా ఆలోచించారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత సందర్భం తెలిసిన తర్వాత ఇప్పుడు కయీను ఒక అపరిచితుడైన వ్యక్తిని అతిథిగా తన గృహంలోనికి ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన వల్ల ఎవరా వ్యక్తి? చూడండి, ఉంటుంది ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ఏంటి? ఏ అతిథి ఇక్కడ? కోపం అనే అతిథిని ఆహ్వానించాడు. కోపం అనే అతిథి. అసలు కోపపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? హెబెలు లాంటి అర్పణ కయీను అర్పించేస్తే సరిపోతుంది కదా, ఇందులో కోపపడాల్సిందే ఉంది. కానీ అలా అర్పించకపోగా ఏం చేస్తున్నాడంటే కోపగిస్తున్నాడు. ఎవరి మీద? తమ్ముడి మీద కోపగిస్తున్నాడు. నువ్వు నాలాంటిది ఇవ్వాలి కానీ నేను నీలాంటిది ఎప్పటికీ ఇవ్వను. నువ్వు నాలాంటిది ఇవ్వాలే కానీ నువ్వేమో శ్రేష్టమైనది ఇచ్చేవు అని తమ్ముడి మీద ఏం చూపెడుతున్నాడట? కోపమును చూపెడుతున్నాడట. ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. వాకిట ఏముంటుందటండి? వాకిట ఏముంటుంది? ఎప్పుడూ నువ్వు ఎరగని, నీకు తెలియని ఒక అతిథి వచ్చి నించుంటాడు బయట. ఒక మార్గస్థుడు వచ్చి నించుంటాడు బయట. నువ్వు ఎప్పుడు ఎరగనిది అది సడన్గా ప్రత్యక్షమవుతాడు. నీ ఇంటి గృహము వాకిట వాడుంటాడు. ఇప్పుడు కయీను ఇంటి వాకిట ఎవరున్నారు? కోపము అనే మార్గస్థుడు ఇంటి ముంద నించుండి తలుపు తడుతున్నాడు. ఇప్పుడు కయీను ఆహ్వానించడం లేదు. చూడండి, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. కయీను తన తమ్ముడిని హెబెలుతో మాట్లాడను. వాడు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడిని హెబెలు మీద పడి అతనిని చంపెను. అంటే వాకిట ఉన్నవాడిని ఎక్కడికి పిలిచాడు? వాకిట్లో ఉన్న మార్గస్థుడిని లోపల కూర్చోబెట్టి, రా నువ్వు కూర్చో, నీకు ఈరోజు నేను ఆతిథ్యము చేయబోతున్నాను. ఆ ఆతిథ్యం ఎవరో కాదు, నా తమ్ముడే. ఆతిథ్యము
ఎవరో కాదు, నా తమ్ముడిని నీకు బలిగా ఇచ్చి నిన్ను నీకు ఏం చేస్తాను, విందు చేస్తానని చెప్పి కయ్యను ఏం చేశాడు, తమ్ముడిని బలి చేశాడు. ప్రేమ వల్ల బలి చేశాడు. ఇటువంటివే ప్రపంచంలో నలుమూలల జరుగుతున్నాయి, మన మధ్య కూడా జరుగుతున్నాయి. కానీ దేవుడు కోరుకున్న శ్రేష్టమైన ఆతిథ్యం మాత్రం మన మధ్య జరగట్లేదు. కోరనిది మనం ఆతిథ్యం ఇస్తున్నాం, కోరిన ఆతిథ్యాన్ని మరుగున పడేస్తున్నాం. ఇంకా ప్రేమ ఏ రకంగా నిలువురంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పగ ఉంటుందా, ప్రేమ ఉంటుందా? రెండో రకమైనది చేస్తే మన మీద సమాజానికి పగ ఉంటుందా, ప్రేమ ఉంటుందా? సమాజం మధ్యన ఏం నిలుపుతున్నాం మనం? కానీ మొదటి రకం చేస్తే ఏం నిలపచ్చు, ప్రేమని నిలపచ్చు. ఆ రకముగానే దేవుడు చేశాడు. దేవుణ్ణి మనం డైరెక్ట్గా ప్రేమించలేదు. ప్రేమను వల్లరా దేవుణ్ణి ఎందుకు ప్రేమించాం? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమైంది కనుక మనం రిటర్న్లో ఏం చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ఆయనే ప్రేమించకపోతే ఆయన ఎప్పుడెప్పుడు ప్రేమిస్తున్నాడు? అనుదినము ప్రేమిస్తున్నాడు. అవునా కాదు? అనుదినము ప్రేమిస్తున్నాడు. ఈరోజు పోషించి రేపు వదిలేస్తున్నాడా? లేదే. ప్రతి దినము తన సమృద్ధిలో నుండి మనకి పోషణకు ఆధారమైన వాటన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు అన్నప్పుడు ప్రతిరోజు ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమను అర్థం చేసుకున్న మనము ఆయన్ను కూడా ప్రతిరోజు ఆయన ప్రేమించడానికి ప్రయత్నము చేస్తున్నాము. కనుక మనము మొదటగా ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను మొదటగా ప్రేమించాడు. అంటే ప్రేమ ఉంటేనే ఎదుటి వ్యక్తికి కూడా నీ పట్ల ప్రేమ ఉంటుంది. మధ్యలో ఏముంది? ఆతిథ్యం ఉన్నది. కనుక సంఘములో కానీ సహవాసంలో కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు కుటుంబాల మధ్య కానీ ప్రేమ నిలువరముగా ఉండాలి అంటే వాళ్ళ మధ్య ఏముండాలి? ఆతిథ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రేమను వల్ల ఆతిథ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. కనుక ఇటువంటి ఆతిథ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మీ జీవితాలకు ఆశీర్వాదకరమైనది. కానీ దేవుడు కోరనిది మనం కోరుండి పిలిచి ఆతిథ్యం ఇస్తున్న ఆతిథ్యాలే ఎక్కువగా ఉన్నాయి మన జీవితాల్లో. ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకుని మరణానికి తీసుకుని వెళ్తుంది. ఇటువంటి ఆతిథ్యాన్ని దేవుడు వద్దంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించిన అటువంటి ఆతిథ్యాన్ని మనల్ని చేయమంటున్నాడు. ఆయన ఎలా బలి అయిపోయాడండి? ఆయన తన్ను తాను బలిగా దేవునికి అర్పించుకున్నాడు అన్న విషయం మనకు అర్థమైతే ఈరోజు ఆయన నమ్ముకున్న మనము ఇటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడాలంటే పక్కవాడి సమృద్ధి నుండి తీసి ఇవ్వడానికి ఇష్టపడకూడదు. మన సమృద్ధిలో మనము ఆ దేవుని కొరకు బలిగా అర్పింపబడటమే ఆయనకు మనం ఇచ్చే గొప్ప ఆతిథ్యం. ప్రేమైన వాళ్ళారా, అటువంటి ఆతిథ్యము మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. రెండు రకాలైన ఆతిథ్యాలు. ఈ రెండు రకాలైన ఆతిథ్యాల్లో మీరు ఏ రకమైన ఆతిథ్యానికి మొగ్గు చూపుతున్నారు, ఏ రకమైన ఆతిథ్యాన్ని మీరు ఇస్తున్నారు అన్నది ఆత్మ విమర్శ చేసుకోండి. ఒకటైతే మిమ్మల్ని జీవానికి నడిపించేది, రెండోదైతే మిమ్మల్ని మరణానికి నడిపించేది. అదే సమూయేలు అంటారు, జీవ మరణాలు రెండు మీ ఎదుట ఉంచబడి ఉన్నాయి, నిర్ణయం ఎవరిది? మీది. చెప్పవలసిన బాధ్యత వాక్యానిది, అలాగే మాది. తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరిది? మీది. కనుక శ్రేష్టమైన రెండు విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఇందులో దేనిని మీరు కోరుకుంటారన్నది మీ విచక్షణకి మిమ్మల్ని విడిచిపెడుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన మా తండ్రి, మీ మహాఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి వేలాది వందనాలు. దేవా, ఎన్నో అమూల్యమైన మాటలు తండ్రి మీ వాక్యంలో పొందుపరిచినారు తండ్రి. ఏదో ఒక్క మాట అయినా మా హృదయాలను కదిలిస్తుందన్న ఆలోచన మీది తండ్రి. దేవా, అనేకమైన భోజన పదార్థాలు ఒక వ్యక్తి ముందు పెట్టినట్లుగా తండ్రి అనేకమైన విషయాలు తండ్రి రంగరించి మా ముందు పెట్టారు. ఏదో ఒకటి తండ్రి మాకు రుచిస్తుందని, మా గ్రహింపునకు వస్తుందన్న ఆలోచనతో మీరు ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. కనుక దేవా, ఏదో ఒక్క మాట మా హృదయాన్ని కదిలించేదిగా, దేవ మమ్మల్ని మార్చేదిగా ఉండుటకు సహాయం దయచేయండి.
అలాగే మీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోరండి. ఇంకా నువ్వు రక్షణలోనికి రాలేని వారిని రక్షణ భాగ్యానికి నోచుకునే ఆ స్థితిని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతాం. ఇచ్చిన ఈ వాక్య సందేశాన్ని బట్టి దేవ మమ్మల్ని సాధనలుగా మీరు నిలుపుకున్న దాన్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ, దేవ మేము చెప్పేవారంగా ఉండేవారం కాకుండా దేవ చెప్పినది అనుకరించే వారంగా కూడా మేము ఉండుటకు సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.